కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉగాది పర్వదినాన ఉదయాన్నే పచ్చడి పెడతారు ఇంట్లో. షడ్రుచులు మేళవించి అది తీపి, తర్వాత వగరు అన్ని రకాలు మనకు ఉంటాయి. ఇంట్లో పచ్చడి పెట్టి లెగిసి పచ్చడి చేసే లోపే, పూజ చేసే లోపే అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలని కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. అందులో విశ్లేషకుడిగా సినిమా రివ్యూ ఇవ్వాలి కాబట్టి మేము కూడా సినిమా మార్నింగ్ 8:00 ఐమాక్స్కి వెళ్తాం జరిగింది. ఇప్పుడు వరకు నేను చెప్తున్నా యాజ్ ఏ అనలిస్ట్గా సుమన్ టీవీలో అటు సినిమాలు రాజకీయాలు ఏ విధంగా సక్సెస్ అవుతాడని 3 సంవత్సరాల నుంచి నేను చెప్తా ఉన్నా. కొంతమంది విమర్శించిన వాళ్ళు ఆ రోజు మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఈరోజు గాజు గ్లాసు పగిలెక్కింది పొదునెక్కిద్దనే డైలాగు 2024 ఎలక్షన్స్లో 151 సీట్లు ఉన్న అధికార పార్టీని 11కే పరిమితం చేసింది. అది ఎంత ప్రభావితం హరీష్ శంకర్ సినిమాలో పెట్టాడు అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియలా, ఈరోజు సినిమాలో చూస్తే కానీ తెలియదు. కట్ చేస్తే సుమన్ టీవీ వీక్షకులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు రివ్యూలు అన్నీ చెప్తా ఉన్నారు. ఓవరాల్గా నిన్ననే యుఎస్ రివ్యూ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా అద్భుతంగా సినిమా ఉందని. నేను ప్రత్యక్షంగా ఈ సినిమా చూసాను కాబట్టి యాజ్ ఎ విశ్లేషకుడిగా ఈ సినిమాలో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఓజీ నెక్స్ట్ లెవెల్ సినిమా కలెక్షన్స్ అని అందరూ చెప్తూ ఉన్నారు. అంతకు మించి కలెక్షన్స్ ఉస్తాద్ భగత్ సింగ్లో ఉండబోతున్నాయి అనేది అక్షర సత్యం. యాక్షన్ వస్తే పుష్కర కాలం తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కలయిక. ఈ 12 సంవత్సరాలు హరీష్ శంకర్ ఎదిగిన తీరు, 12 సంవత్సరాలు నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్గా మారాడని అనుకోవాలి. ఈ సినిమాలో 2 గంటల 40 నిమిషాల్లో ప్రతి సన్నివేశం ఎప్పుడు ఏది జరిగిద్దో ఎవరు కూడా ఊహించిన విధంగా ఉంది. చివరి వరకు అటు వినోదపరంగా అటు హ్యాపీగా ఆయన డైలాగులు ఇది చేసుకున్నారు. పాత సినిమాలు తొలి ప్రేమ కానించి ఆ సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్, ఒకవైపు దేవిశ్రీ ప్రసాద్ ఎరగదీశారు ఈ సినిమాకి. ఇకపోతే కేఎస్ రవికుమార్ మంచి దర్శకుడు. ఆయన ముఖ్యమంత్రి పాత్రలో, ఇతను అనాథని పెంచి పెద్ద చేసే పాత్రలో చీఫ్ మినిస్టర్ పాత్రలో ఉన్నాడు. నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్షన్ చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాత్రలో భగత్ సింగ్ పేరుతో ఒక కుర్రవాడు చేసిన నటన అద్భుతం, భూతో భవిష్యత్తు. అబ్బాయి ఎవరో కానీ హరీష్ శంకర్ పర్ఫెక్ట్గా అతను ఫైట్ సన్నివేశం కావచ్చు, నటన కావచ్చు నెక్స్ట్ లెవెల్ చేశాడు అనుకోవాలి. ఇక ఐపీఎస్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన పోలీస్ డ్రెస్ వేసుకుంటే ఆ సినిమా డెఫినెట్గా హిట్ అయ్యేదానికి తార్కాణమే ఉస్తాద్ భగత్ సింగ్. కట్ చేస్తే ఈ సినిమాలో పాత్రలు, పాత్రధారులు అన్నీ కూడా నవరసాలు పండించారనుకోవాలి. మరి 12 సంవత్సరాల తర్వాత ఎంత కసి చూపించాడు ఈ సినిమాలో. ఆ సన్నివేశం, పోలీస్ సన్నివేశంలో గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇచ్చే సన్నివేశాల్లో విలన్ని ఒక పాట ద్వారా ఏ విధంగా అయితే అందరిని ఆహాభావాలు ఇప్పటికీ కూడా స్కిట్లు వేసుకుంటారు కాలేజీలు, స్కూల్స్లో. కట్ చేస్తే అదే సీను, అదే విలన్ని ఈ సినిమాలో పెట్టాడు. అదే ఇంకో డ్యాన్స్ కూడా పెట్టాడు. ప్రత్యేకంగా అలరించింది. తెలుగులో నటన వాడివేడి తగ్గిపోయింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అనుకున్నారు. కానీ 12 సంవత్సరాల్లో ఎట్లయితే హరీష్ శంకర్ డైలాగులు పొదును పెట్టాడో, తన యాక్షన్కి కూడా నెక్స్ట్ లెవెల్ పొదును పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. అహర్నిశలు కష్టపడతా పొగలంతా యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అన్ని శాఖలపై పట్టు సాధించి ఈ దేశ రాజకీయాల్లోనూ సరికొత్త రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అవతరించి నేటి రాజకీయాలకి ఇన్స్పిరేషన్ అయినాడు ఒకవైపు. ఇంకోవైపు నైట్ షూటింగ్లు చేసి నైట్ 8:00 నుంచి తెల్లార్దులు షూటింగ్ చేసి 40 రోజుల్లో ఈ సినిమా ఎలా పూర్తి చేశాడనేది ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మనం సింగం 1, 2, 3 చూసాం. అంతకు మించి సూర్యలో ఎట్టయితే నటన ఉందో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన నా భూతో నా భవిష్యత్తుగా మనం చూడొచ్చు. పార్థివన్ విలన్, తమిళ దర్శకుడు, తమిళ నటుడు పార్థివన్ నెక్స్ట్ లెవెల్లో పోటాపోటీగా నటించాడు. ఆయన ఒక డైలాగులో అయితే, నీ బంధువులకి, నీ అభిమానులు ఎవరికైనా సరే ఒక్కొక్కరిని ఊచకోస్తాను, మనుషుల్ని లేకుండా చంపేస్తానని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నవ్వుతా, నీ జీవితకాలం లెక్కేసుకో అన్నాడు. అంటే ఏంది, కోట్లాది మంది అభిమానులు నువ్వు చంపలేవు, వాళ్ళని ఏమీ టచ్ కూడా చేయలేవు అని చెప్పే డైలాగ్ నెక్స్ట్ లెవెల్. అదేవిధంగా కేఎస్ రామారావు గారు ముఖ్యమంత్రి పాత్రలో అనాదిగా పవన్ కళ్యాణ్ గారు పెంచినప్పుడు నువ్వు ఈ సమాజానికి కావాలి అనే డైలాగు నెక్స్ట్ లెవెల్ చీఫ్ మినిస్టర్ అవుతాడు అనే పర్ఫెక్ట్గా ఆయన ఆలోచన స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏదేమైనా కానీ శ్రీలీల, రాశికన్నా వీళ్ళిద్దరికీ ఒదిగిపోయారు. వాళ్ళ నటనకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారితో కెమిస్ట్రీ బాగుంది. ఓవరాల్గా ఓవర్సీస్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఉభయ రాష్ట్రాల్లో ముందు సినిమా వేస్తారనుకున్నారు, వేయలేదు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:00 నుంచి ఒకే అందరి నోట ఒకటే సూపర్ హిట్ అనేమాట. సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్తో ఈ కొత్త సంవత్సరంలో చిరంజీవి గారు సరికొత్త రికార్డులు 500 కోట్ల క్లబ్కి వెళ్తే, మరి ఇప్పుడు ఈ సమ్మర్ నాదే అని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒకవైపు రాజకీయాలు రాణిస్తా సినిమాల్లో కూడా
నెక్స్ట్ లెవెల్గా ఈ సినిమాలో నటన చూడొచ్చు. డైలాగులు కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. గాజు గ్లాసు పగిలేకుంది పొదినెక్కిద్ది అనే డైలాగ్ కావచ్చు, ప్రజలకు సేవ చేయాలనే ఇంటెన్షన్ కావచ్చు, తర్వాత హిందూ ముస్లిం మధ్య ఎట్లా సామరస్యంగా ఉండాలి, మన దగ్గర ఉండే ఇది వల్ల శత్రువుల వల్ల మన దేశం ఎటువంటి ఇబ్బంది పడతా ఉంది, అదేవిధంగా శత్రు దేశం ఏ విధంగా మన అమాయకుల్ని మన రెచ్చగొడతా ఉన్నారనేది చూపించాడు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యం కూడా చూపించారు. టెర్రరిజం వల్ల ఏ విధంగా లాస్ అవుద్ది ఈ దేశం అనేది కూడా చూపించాడు. ఓవరాల్గా చూస్తే సినిమా అటు శ్రీలీల, పవన్ కళ్యాణ్ గారి సన్నివేశాలు, తొలి ప్రేమ నాటి ఆ పాటలు వేసి చూపించాడు. డ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమాలో. అంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్లో ఆహభావాలు పండించారు. డ్యాన్స్ అద్భుతంగా చేశాడు. ఓవరాల్గా ఈ సినిమా గ్రాండ్ సక్సెస్. నేనైతే యాజ్ ఎ రివ్యూ చెప్పేటప్పుడు యాజ్ ఎ అనలిస్ట్గా అవుట్ ఆఫ్ 10కి 9 ఈ సినిమాకి ఇవ్వచ్చు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. మరి ఇక కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయో చూడాలి. ఏప్రిల్ 30th పెద్ద సినిమా రాబోతుంది రామ్ చరణ్. ఈ ఈలోపు కలెక్షన్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ లాగా కనపడుతూ ఉన్నాయి. సో వన్స్ అగైన్ సుమన్ టీవీ వీక్షకులకి ఉగాది శుభాకాంక్షలు చెప్తూ సకుటుంబ సపరివార సమేతంగా ఉస్తాద్ భగత్ సింగ్ చూడవచ్చు అనేది అక్షర సత్యం. థ్యాంక్ యూ.